ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ గారు అలాగే ఇంకా నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా తరచుగా చూస్తుంటాం. ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు ఉంటాయా? తప్పకుండా అండి. ఇప్పుడు నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది. అది ముఖ్యంగా మనకు వాత లక్షణం. వాత కారణాలు ఏంటి? ముఖ్యంగా ఎక్కువ ఆలోచన ఉండటం, ఎక్కువ టెన్షన్ పట్టడం, లేదంటే ఉపవాసాలు ఉండటం, ఎక్కువ చలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావటం, ఎక్కువ జర్నీ చేయటం, ఇవన్నీ వాత కారణాలు. వీటి వల్ల చాలామందికి నిద్ర పట్టదు. ఎందుకంటే టెన్షన్ వల్ల వీటి వల్ల నిద్ర పట్టదు. మరి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకొని మనకు ముఖ్యంగా ఆ పంచకర్మల్లో ధార అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, శిరోధార అని ఉంటుంది. వాటిల్లో కూడా మనకు తక్రధార అని ఉంటుంది, అంటే మెడికేటెడ్ బటర్ మిల్క్. అదేవిధంగా తైలధార ఉంటుంది. ముఖ్యంగా తైలధార అనేది నిద్ర పట్టకపోవడానికి మెయిన్ ఉంటుంది. వీటిల్లో క్షీరబల బలాశ్వగంధ తైలం అలాంటివి ఉంటాయి. అవి మనకు తలపైన కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది. అది 30 to 45 minutes చేయటం ద్వారా ముఖ్యంగా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకు ఎక్కువగా ఓవర్గా స్టిమ్యులేట్ కావడం తగ్గుతుంది. దానివల్ల సూతింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. దానివల్లనే నిద్ర అనేది బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకు అరికాళ్ళు నెక్స్ట్ మెదడుకు కూడా చాలా వరకు సంబంధం ఉంటుంది. మనకు సింపుల్గా మనం నిమ్మరసం, అదేవిధంగా కొద్దిగా పెరుగు, ఈ రెండు కలిపితే మనకు ఏమవుతుందంటే ఆముదం, ఈ మూడు కలిపి బాగా మనకు పాదాలకు అభ్యంగం చేయడం ద్వారా కూడా నిద్ర బాగా వస్తుంది. చాలామంది మనం చూస్తుంటాం కండ్ల మంటలు, ముఖ్యంగా హెడేక్ ఉంటే కూడా మనకు పాదాలు మసాజ్ చేసుకుంటే బాగా తగ్గుతుంది. ఇంకా మనకు ఈ నిద్ర కలుగజేసేటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం అనపకాయ, అది బాగా నిద్రను కలుగజేస్తుంది. ఇంకా మనకు పాలు, గేదె పాలు, ఇంకా మనకు ఆయుర్వేదిక్లో కఫాన్ని కొంచెం కఫాన్ని పెంచేటివి జ్యోతిష్మతి అని, నెక్స్ట్ ఇంకా జటామాంసి అని కొన్ని రకాల మందులు ఉంటాయి. ఇవి మనకు కఫాన్ని పెంచి వాతాన్ని తగ్గిస్తాయి. అప్పుడు మనకు ఈక్వల్ అయిపోయి నిద్ర అనేది వస్తుంది. చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ గారు. అన్నిటికీ అంటే అన్ని దోషాలకి ఘృతం అన్నది మంచిది. ఆహారంలో నెయ్యి వేసుకోవడం చాలా మంచిదని చెప్పి పూర్వీకులు చెప్పేవారు కదా సార్. ఇప్పుడు ఇవాళ రోజుల్లో కూడా అది వర్తిస్తుందా? తప్పకుండా అండి. ఇప్పుడు జనరల్గా అందరూ ఏమంటారంటే ఇప్పుడు నెయ్యి తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంటారు. ఇది ఒక అపోహ. ఏదైనా ఒకే దాన్ని అందరికీ అన్వయించడం అనేది మంచిది కాదు. అందుకే ఆయుర్వేదం అనేది ముఖ్యంగా వాత, పిత్త, కఫ. ఎవరికైతే కఫ దోషం ఎక్కువ ఉంటుందో, అంటే కఫం అనే దృష్టిని ఉంటే వాళ్ళకి ఏముంటాయి? ఎక్కువ వెయిట్ ఎక్కువ కావటం, ముఖ్యంగా హైపోథైరాయిడ్ ఉండటం, నెక్స్ట్ వెయిట్ గెయిన్ కావటం, థైరాయిడ్ ఉండటం, నెక్స్ట్ అథెరోస్క్లెరోసిస్, కొలెస్ట్రాల్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నవారు నెయ్యి వాడకూడదు. అంతేగాని సపోజ్ ఇప్పుడు పిత్తదోషం ఉండేవాళ్ళు, అంటే ముఖ్యంగా బర్నింగ్ ఉండడం, నెక్స్ట్ ఎక్కువగా ఏదైనా సరే మనకు స్కిన్ డిసార్డర్స్ రావడం, వీరు కూడా వాడచ్చు. ముఖ్యంగా వాత దోషం ఉండేవాళ్ళు ఎక్కువ అదే వాడాలి నెయ్యి. ఎందుకంటే వాత దోషం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డ్రైనెస్ ఉండటం, వెయిట్ లాస్ కావటం, నెక్స్ట్ ఎక్కువ ఆలోచన, టెన్షన్స్ ఉండటం. ముఖ్యంగా నెయ్యి అనేది కూడా ఎక్కువగా ఆలోచన, టెన్షన్స్ కూడా తగ్గిస్తుంది. మెదడుకు అనేది మంచి పోషణ ఇస్తుంది.